ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జూన్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు. కాకినాడ జిల్లా పరిధిలో 2 నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో షెడ్యూల్ కులాల గృహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సౌర కాంతులు అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. హజ్ యాత్రకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. వార్తల వివరాలు: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈరోజు జరుగుతోంది. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి మంత్రివర్గం ధన్యవాదాలు తెలపనుందని అధికారులు వెల్లడించారు. ఇటీవల పట్టణ, గ్రామ, స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో వీటికి ఎన్నికల నిర్వహణ విషయంపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుతో పాటు ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జూన్ నాటికి పూర్తి చేసి జూలైలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు ఉడాన్ పథకం కింద ఫ్లై 91 విమాన సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో దుబాయ్, వారణాసి, కొచ్చితో పాటు ఇతర సర్వీసుల రాకపోకలకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కాకినాడ జిల్లా పరిధిలో 2 నెలలకు ఒకసారి ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్తో పవన్ కళ్యాణ్ నిన్న సమావేశమయ్యారు. కాకినాడ జిల్లాతో పాటు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పరిధిలో ఉన్న రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాల గృహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సౌర కాంతులు అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వేలమూరిపాడు ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద బిగించిన సోలార్ పలకలను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎస్సీ కుటుంబాలకు మేలు చేకూర్చేందుకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో పీఎం కుసుమ పథకం ద్వారా వ్యవసాయ రంగానికి సౌర విద్యుత్ అందించనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేస్తూ, రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేయాలనేది ఈ ప్రోగ్రాం పెట్టి ముందు మన కాన్స్టిట్యూన్స్ లో పూర్తి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా దాదాపు 75 నుంచి 80 కోట్ల రూపాయలు ఒక అర్బన్ కాన్స్టిట్యూన్స్ లో మనం ఖర్చు పెడతాం. దీనికోసం ఇది కాకుండా మనం 70 సబ్సిడీ కూడా ఇస్తున్నాం. ఓసీలకి, బీసీలకి కూడా దాదాపు ఇప్పటికీ రాష్ట్రం మొత్తం 1,50,000 పెన్షన్లు చేశారు. ఇది కాకుండా పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయానికి కూడా 9 గంటలు సోలార్ ద్వారా తయారు చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలిపించాము. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హజ్ యాత్రకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో హజ్ క్యాంప్ ఏర్పాట్లపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 2000 మంది హజ్ యాత్రికులు బయలుదేరనున్నారని, విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి ఈ నెల 18, 19 తేదీలలో 352 మంది ప్రయాణం చేయనున్నారని తెలిపారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని
చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ వ్యాధుల భారాన్ని తగ్గించడంలోనూ పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ కీలకమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య కళాశాలను ఆమె నిన్న సందర్శించారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల వసతి గృహాల సముదాయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛతా పక్షోత్సవాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా పుణ్య సలీలా శ్రీవాత్సవ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ దార్శనికతకు అనుగుణంగా స్వచ్ఛతా పక్షోత్సవాన్ని అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఎయిమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని క్రీడా రంగంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. తిరుపతి గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన క్రీడా సముదాయాల పనులను స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. రాష్ట్రంలో క్రీడా వసతులను విస్తరించి భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మక టోర్నీలను నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొంటూ, తిరుపతిని క్రీడా హబ్గా మార్చాలి, తిరుపతిని క్రీడా కేంద్రంగా మార్చాలని వివిధ డిపార్ట్మెంట్ల దగ్గర రావాల్సిన సెస్ని గ్యాదర్ చేసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని ప్రారంభించాలని కోరగా ఖచ్చితంగా వస్తానని చెప్పారు. 15వ తారీఖున అది ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. దశల వారీగా దీన్ని రంజీ మ్యాచ్లు నిర్వహించే స్థాయికి, ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఇక్కడికి తీసుకొని రావాలనే స్థాయికి ఇలా నిర్మాణాలు చేయాలనేది ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దాంతోపాటు చంద్రగిరిలో కూడా నారా రామ్మూర్తి నాయుడు గారి పేరు మీద మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా 15వ తారీఖే ప్రారంభిస్తున్నాం. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంతో పలు రంగాల్లో శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడాం గ్రామానికి చెందిన అశ్విని ఆకాశవాణితో మాట్లాడుతూ, బ్యాంకు నుండి ₹1,00,000 తీసుకున్నాను. 35% సబ్సిడీ తీసుకొని ఆ మిగిలిన డబ్బులతో నేను ఈ ముడి సరుకులు కొని హోమ్ రెమెడీ ఆయిల్ ని తయారు చేశాను. తలకి పెట్టుకునేది. ఇది చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ప్రధానమంత్రి గారు మంచి యోజన పథకాలని ప్రవేశపెట్టి మాలాంటి మధ్య తరగతి వాళ్ళని ఆదుకుంటున్నందుకే ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 16-17వ సంయుక్త స్నాతకోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు సంబంధించిన పీహెచ్డీ, పీజీ డిప్లొమా, యూజీ, పీజీ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు గవర్నర్ పట్టాలు ప్రదానం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. అస్సాం రాష్ట్రంలోని గౌహతి బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై లక్నో సూపర్ జైంట్స్ జట్టు విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జూన్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు. కాకినాడ జిల్లా పరిధిలో 2 నెలలకు ఒకసారి ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల గృహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సౌర కాంతులు అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. హజ్ యాత్రకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.